హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ ఒక చిన్న ట్రబుల్ షూట్ చేద్దాం. అంటే ఏం లేదు, మా ఫ్రెండ్కి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. వాళ్ళ దగ్గర డేటా ఈ విధంగా ఉంది. ఈ సీరియల్ నెంబర్ కూడా లేదనుకోండి, సింపుల్గా ఇలా ఉంది. ఫస్ట్ డేట్ ఉంటుంది, రిమార్క్స్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, సిటీ, పిన్, ఫోన్, సంథింగ్ ఏదో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ కాలమ్స్ అన్నీ కూడా ఈ రోస్ అనమాట. ఈ రోస్ అన్నీ కూడా ఈ రిమార్క్స్ సంబంధించినవి. ఇది కింద స్వాప్ అయిపోయి కిందకు వచ్చేసినాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా కట్ చేసి దీని పక్కన పెట్టుకోవాలి. ఇది కట్ చేసి ఇక్కడ, ఇది కట్ చేసి ఇక్కడ, అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ప్రతిదాన్ని కూడా ఇది ఒక రో అనమాట. ఎగ్జాంపుల్ ఇది ఒక రో అనుకుందాం, ఇది ఒక రో అనుకుందాం. దీనిలోనే డేటా ఉండాలి. ఇదంతా కూడా తీసుకెళ్ళి పైన అతికిచ్చేయాలి. దీనికి ఈ రెండు దానికి అతికిచ్చేయాలి. అట్లా ఇలా కొన్ని వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు, సిచ్యువేషన్ బట్టి. నేను శాంపిల్ కొంచెం డేటా తీసుకున్నాను. ఈ రోస్ని తీసుకెళ్ళి ఈ పైన ఎలా తగిలించాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. కొంచెం లాజిక్స్ అవి ఉపయోగించి ఏదో ఒకటి చేసి డేటా అనేది తీసుకెళ్ళాలి. ఇది 10, 20, 50 ఉంటే అతనే చేసేసుకోగలరు. ఇప్పుడు 20,000, 30,000 ఉన్నాయి ఇలాంటి రోస్. ఈ ప్రతిదీ ఎక్కడ ఉంది, ఏది ముక్క తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి అనేది టైం వేస్ట్ అవుతుంది కదా. దీనికోసం ఫార్ములాతో ఏదన్నా చేయగలమేమో ట్రై చేద్దాము. ప్రాక్టికల్గా కొన్ని ఎర్రర్స్ వస్తే అలా వస్తుంది, ట్రై చేద్దాం, చేసి మీకు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇందులో లాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ డేట్ లేదంటే ఏదో ఒక జంక్ డేటా ఉంది. ఆ డేటా ఉందా లేదా చెక్ చేసుకుని, డేటా ఉంటే కనుక ఆ కింద తీసుకెళ్ళి దీనికి తగిలించు అంటే ఇక్కడ కాకుండా మనం పక్కన పెట్టుకున్నాను. ఈ జీ కాలంలో చేస్తున్నాను. ఇక్కడ రిమార్క్స్ని పెడతాను. ఇంకోటి రిమార్క్స్ 2 అని ఒక పేరు పెట్టాను. ఇందులో యాడ్ చేద్దాం మనం. దానికోసం కొన్ని ఇఫ్ కండిషన్స్ అవి యూజ్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ ఇఫ్. ఇంకా ఫైనల్కి అది ఏమవుతుంది అనేది అయితే నాకు లాజిక్ తట్టలేదు. రాసుకుంటూ పోతే అదే మనకి వచ్చే అవకాశం ఉంది. దానికోసం ట్రై చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ముందుగా అయితే నాకు ఏ ప్లాన్ లేదు. అంతకుముందు చిన్న చిన్న చేసాం, కానీ ఇన్ని రోజు తీసుకెళ్ళి పైన పెన్ చేయడం అనేది చేయలేదు ఇందులో. ఇప్పుడు ఇది ఎలా చేయగలమో చూద్దాం. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఉందా లేదా అనేది. ఇఫ్ A2 నాట్ ఈక్వల్ టు అంటే A2లో ఏమీ అదే నల్ లేకుండా ఉంటాయి. నాట్ ఈక్వల్ టు ఇది ఈ లెస్ దాన్ గ్రేటర్ అంటే నాట్ ఈక్వల్ టు అనమాట. నల్ అంటే డబల్ కోర్స్లో ఏమీ లేకుండా పెడితే ఖాళీ ఎంటీ అయితే కనుక B2ని అక్కడ పెట్టేయమని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ ఒకటి అయిపోయింది. ఓకే, ఉన్నదాన్ని అక్కడ తెచ్చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో కండిషన్, అదే ఇక్కడికి వచ్చింది అనుకోండి, కర్సర్ ఇక్కడ ఉందనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇంకోటి రాస్తున్నాం దీనికి కండిషన్ అండ్ మరియు ఒక చిన్న పార్ట్, చిన్న చిన్న ముక్కలుగా దీన్ని రైట్ చేస్తున్నాను అనమాట. మీకు ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ దీనికోసం రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇఫ్ ఇది ఎందుకు రాస్తున్నానంటే చెప్తాను. మళ్ళీ ఇది నాట్ ఈక్వల్ టు అయితే. ఓకే, ఇప్పుడు కండిషన్ చెక్ చేయమంటున్నా. కామా ఇఫ్ ఇది దగ్గర బ్రాకెట్ పెట్టాలి. A3 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు A3 ఖాళీ ఉండాలి. ఈక్వల్ టు డబల్ కోట్ అయితే B3ని తీసుకురా, లేకపోతే ఖాళీ వదిలే అని ఇక్కడికి సింపుల్గా ఇది క్లోజ్ చేద్దాము. ఓకే, ఇది ఒక సింపులే. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్కి ఇంకోటి రాద్దాము. ఈ కింద వాటికి రెండింటిది లాజిక్ అర్థం చేసుకోండి. A2 ఖాళీ లేకుండా ఉంటే దాన్ని తీసుకొచ్చేయమన్నాను. నెక్స్ట్ మళ్ళీ A2 ఖాళీ లేకుండా ఉంటే నేను ఎందుకు రాశానంటే ఇక్కడ మనకేం అవసరం లేదు. ఇక్కడ ఏమి డేటాని రిటర్న్ చేయని అవసరం లేదు. నేను ఇక్కడ ఈ నా డేట్ ఉన్న దగ్గర నేను రాసుకుంటాను. ఇవన్నీ ఎంటీ వదిలేస్తా. ఇక్కడ డేటా ఏం లేకుండా చేయడం కోసమే నేను ఇక్కడ మాత్రం ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ కింద రాస్తాను చూడండి, ఫాల్స్ వచ్చింది చూడండి. అంటే ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది అనమాట. దానికోసం నేను ఇంకా నెక్స్ట్ అది ఫాల్స్ కూడా లేకుండా నల్ వచ్చేలాగా దానిలో పెడతాను. అది మీరు చూద్దరు. కానీ ఇప్పుడు
ఓకేనా. ఇలాంటి చోట్లే అంటే డేట్ ఉన్న లైన్లోనే ఎగ్జిక్యూట్ అవడం కోసం అనేది ఈ రెండో పార్ట్ రాశాను అనమాట. A2లో ఏదన్నా డేటా ఉంటే ఖాళీగా లేకుండా ఉంటేనే అప్పుడు A3ని చెక్ చేయమన్నా. A3 ఖాళీగా ఉండాలి, ఖాళీగా ఉంటే B3 కూడా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసాయి, లేకపోతే ఖాళీ వదిలేసాయి. అది ఇక్కడ లాజిక్. ఓకేనా. నెక్స్ట్ B3 అయిపోయింది ఇక్కడ. ఓకే, A3 ఖాళీగా లేకపోతే B3ని తీసుకురమ్మన్నాను. ఓకే. నెక్స్ట్ B3 దగ్గర ఇంకోటి రాస్తాను. B3తో పాటుగా ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేద్దాం ఏదన్నా, మరియు ఇక్కడ కండిషన్ పెడదాం. ఇఫ్ A4 కూడా ఖాళీగా ఉంటే, A4 కూడా దానిలోనే ఖాళీగా ఉంటే కనుక B4ను కూడా తీసుకొచ్చాయి. B4. ఓకే. నెక్స్ట్ B4 లేకపోతే ఏం చేద్దాం, ఖాళీ వదిలేసేయచ్చు. ఓకేనా. ఎంతవరకు చూడండి. B4లో ఒక డేటా వచ్చిందా, B4 ఇది మెషిన్స్ 2, ఇదిగోండి మెషిన్స్ 2 వరకు వచ్చేసింది, B4 వరకు వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు ఇలాగే B4కి అపెండ్ చేస్తే ఇంకోటి రాద్దాము. B4తో పాటు ఇంకోటి తెమ్మని. అండ్ ఇక్కడ ఇంకోటి చేద్దాం. ఇఫ్ ఇదేంటది, A5 ఖాళీగా ఉంటే, A5 ఈక్వల్ టు ఖాళీగా ఉంటే B5ని కూడా తీసుకొచ్చాయి, B5ని కూడా తీసుకొచ్చాయి, లేకపోతే ఖాళీ వదిలే. ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్ని ర్యాప్ చేద్దాం కొంచెం. ఇందులో కూడా B5లో మెషిన్స్ 2 అని ఉంది చూసారా, అంతవరకు బాగానే వచ్చింది ఇంతవరకు. నెక్స్ట్ ఈ B5కి ఇంకోటి అపెండ్ చేద్దాం. అండ్ ఇఫ్ కండిషన్లో A6 కూడా ఖాళీగా ఉంటే, ఓకే, B6ని కూడా తీసుకొచ్చాయి, లేకపోతే ఖాళీ వదిలే. డబుల్ కోట్స్ అంటే ఖాళీ. అది మిస్టేక్ వచ్చింది. A6 ఈక్వల్ టు తర్వాత డబుల్ కోట్ పెట్టలేదు, అందుకని ప్రాబ్లం వచ్చింది. ఓకేనా. ఇదండి allow2 కూడా తీసుకొచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ వేరేది స్టార్ట్ అయిపోయింది, అది కూడా పని చేస్తుందో చెక్ చేద్దాం. B6 తర్వాత ఇంకోటి పెడుతున్నాను. అండ్ A7 ఖాళీగా ఉంటే, ఓకే, B7 కూడా తీసుకొచ్చాయి, లేకపోతే ఖాళీ వదిలే. ఓకే, మనం యాక్చువల్గా మన దానిలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయినాయి అని చెప్తుంది. ఇఫ్ కండిషన్ ఎంతకుమించి ఎక్కువ రాయకూడదు. మనం ఎంతటితో ముగించేద్దాం దీన్ని. ఈ కండిషన్ తీసేస్తున్నాను, B6 వరకు చెక్ చేద్దాం చాలు. allow2. ఓకేనా. దీని కింద వరకు లాగదు. ఇక్కడ ఇఫ్ A ఈక్వల్ టు ఇది పెట్టాం కదా, అది లేకపోతే ఏం చేయాలంటే ఫాల్స్ అని చెప్పాను. చివరి వరకు లాక్కి వెళ్ళిపోదాం. ఓకేనా. నాకు ఇప్పుడు ఏంటంటే డేటా ఉన్న దగ్గర ఇవి వస్తూ ఉంటాయి. ఇది చూడండి, దీనికి సంబంధించిన రికార్డు allow2 వరకు వచ్చిందా, allow2 వరకు వచ్చింది. మెషిన్స్ 2 2 సార్లు వచ్చింది, allow2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా వచ్చింది చూడండి, మెషిన్స్ 2 allow. ఇక్కడ ఉంది A7 ఉంటే B7 తీసుకురా, టెక్నాలజీ, ఓకే, ఆఫ్ వచ్చింది, యాపిల్ వచ్చింది. ఓకే, ఇంతవరకు రాసాం కాబట్టి మనకి సరిపోక allow వరకు వచ్చింది అంతే.
ఈ పైన ఎక్స్ట్రా పెట్టాము, ఇవి రాలేదు. ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ ఇదంతా వచ్చేసింది చూడండి. 1 2 3 4 వరకు ఏం ప్రాబ్లం లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఎన్ని వరకు వచ్చినాయి? 1 2 3 4 5 వరకు వచ్చినాయి, చాలు. ఇది 4 వరకు వచ్చినాయి. ఇవి చూడండి, లేకపోతే వదిలేస్తుంది, ప్రాబ్లం లేదు. అనవసరంగా వేరే దాన్ని తీసుకొచ్చేది కలపదు. ఇక్కడ ఎలా వరకు వచ్చింది, ఇక్కడ వేరేది మార్చాను చూడండి. డోంట్ సరే, ఇదిగోండి డోంట్ వరకు వచ్చింది చివరిది. ఇది కూడా చూసారా, అక్కడ చేంజ్ చేసినాను, ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ మెషిన్స్ టు ఎల్లో, ఇక్కడ చూసారా సంథింగ్ డినే అని పెట్టాను. డినే వరకు వచ్చింది, లాస్ట్ డినే. ఇది నెక్స్ట్ కొత్త స్టార్ట్ అని కొత్తది వచ్చేసింది చూసారా. అట్లా ఇలా మీకు 20,000 ఉన్నా కానీ ఇలా తీసుకొచ్చి కలపడానికి అవుతుంది. ఇవి యాక్చువల్గా ఇవి 6 కంటే ఎక్కువ ఇఫ్ కండిషన్స్లో అది ఒప్పుకోవట్లేదు కాబట్టి దాన్ని వదిలేయాల్సి వచ్చింది. లేదంటే ఇంకో కండిషన్ కూడా రాద్దాము, అది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు అయితే యూస్ చేసుకోండి. ఈ ఫార్ములాని మీకు దీనిలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని ట్రై చేయండి, ఫాలో అవ్వండి. ఇంక మీకు ఏదైనా కొత్తగా ఎంత వచ్చినా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.